హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఒక సంబంధం గురించి వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి. ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. కొత్త పెన్షన్లపై ఏపీ సర్కార్ కసరత్తు. అక్టోబర్ నుంచి అనర్హుల గుర్తింపు అంటూ ఒక అప్డేట్ వచ్చింది. ఫ్రెండ్స్, ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లను ప్రభుత్వం అందించేందుకు కసరత్తు ప్రారంభిస్తుంది. గత ప్రభుత్వంలో తొలగించిన 1,00,000 మంది లబ్ధిదారుల వివరాలను సేకరిస్తుంది. గ్రామ సభలు నిర్వహించి 6 అంచెల తనిఖీల తర్వాత వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల్లో అర్హులు అనర్హులను గుర్తించనున్నారు. లబ్ధిదారుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించి అనర్హుల నుంచి వివరణ తీసుకుంటారు. కేబినెట్ సబ్ కమిటీ కొత్త పెన్షన్లపై త్వరలో విధివిధానాలు ప్రకటించనుంది. కొత్త పెన్షన్లకు మంజూరుకు త్వరలోనే నూతన దరఖాస్తు స్వీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలోనే అనర్హులను తొలగించేందుకు సిద్ధమవుతుంది. అర్హత లేకపోయినా కొందరు పెన్షన్లను తీసుకుంటున్నారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అనర్హుల ఏరువేతకు కసరత్తు చేపట్టింది. గత ప్రభుత్వం హయాంలో స్థానిక నేతల సిఫార్సులతో చాలామంది అనర్హులకు పెన్షన్లను మంజూరు చేశారనే విమర్శలు వినిపించాయి. నిజమైన అర్హతలు ఉన్న వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు వివిధ కారణాలతో పెన్షన్లను ఇవ్వలేదని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అర్హుల, అనర్హులను గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్లపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ. వైసీపీ ప్రభుత్వం హయాంలో 8 లక్షల మందికి పెన్షన్లను తొలగించారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబ సర్కార్ రంగంలోకి దిగింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ అందించాలని నిర్ణయించింది. కొత్త పెన్షన్లపై విధివిధానాల రూపకల్పనకు 5 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పెన్షన్లకు సంబంధించి ఒక యాప్ అందుబాటులో తీసుకువచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులు సమాచారం అందుబాటులో అయితే ఉంటుంది. ప్రస్తుత లబ్ధిదారులు అర్హుల, అనర్హులను గుర్తించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా వితంతువులు, ఒంటరి మహిళలు, అనర్హులను గుర్తించేందుకు కోసం ప్రత్యేక విధివిధానాన్ని రూపొందిస్తున్నారు. అర్హుల, అనర్హుల జాబితాను రూపొందించిన తర్వాత కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించి సీఎం అందజేస్తున్నారు. పెన్షన్ల విషయంలో నెలలోపు సమగ్ర నివేదికను అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఇటీవల ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో అర్హత ఉన్న చాలామందికి పెన్షన్లు ఇవ్వలేదని, అర్హత ఉన్న ఏ ఒక్కరూ పెన్షన్కు దూరం కాకుండా మార్గదర్శకాలు రూపొందించాలని సూచించారు. దీంతో ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పింఛన్ అందించే హామీ అమలుకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో 50 నుంచి 60 ఏళ్ల మధ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 15 లక్షల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి పింఛన్ల మంజూరుపై కార్యాచరణ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. పెన్షన్దారుల అర్హతను నిర్ధారించే అంశంపై త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మేము ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి. ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్.